కేరళలోని ఇదుకి జిల్లాలో మడ్ స్లైడింగ్ మట్టి చర్యలు కొండ మీద నుంచి కిందికి ఒక వరదలా పారుతున్నాయి. దాదాపు ఈ మట్టిలో చిక్కుకుని చాలా మంది ఇంజూర్ అయ్యారు. ఒకళ్ళిద్దరు చనిపోయినట్లు కూడా తెలుస్తోంది. నార్త్ ఈస్ట్ మాన్సూన్ మనకు తెలుసు, రిట్రీటింగ్ మాన్సూన్ అంటాం. విపరీతమైన వర్షాలు పడుతున్నాయి. ఇది సౌత్ ఇండియన్ పెనిన్సులాలో బాగా ఈ వర్షాల ప్రభావం కనిపిస్తుంది అనమాట. ఈ హెవీ రెయిన్ఫాల్ రావడం వల్ల వెస్ట్రన్ ఘాట్స్ ప్రాంతంలో కూడా చాలా వరకు మట్టి చర్యలని కింద పడిపోతున్నాయి అనమాట. దీనికి సంబంధించి మనం చూస్తే ఆంధ్ర కావచ్చు, తమిళనాడు, కేరళ ఈ ప్రాంతాల్లో వర్షాలు బాగా పడుతున్నాయి అనమాట. వెస్ట్రన్ ఘాట్స్లో స్టీప్ స్లోప్స్, చాలా నిటారైన స్లోప్స్ ఏవైతే ఉన్నాయో అక్కడి నుంచి సాయిల్ అనేది సాచురేట్ అయిపోయి విపరీతంగా కిందకి జారిపోతుంది. వాటర్ అంటే నీరు మట్టి కలిసి మట్టి చర్యలాగా కిందకి విపరీతంగా పడుతున్నాయి అనమాట. ఎక్కడైతే చెట్లు తక్కువైపోయాయో, డిఫారెస్టేషన్ బాగా పెరిగిందో, ఏదైతే చెట్లు అవన్నీ ఉంటే వాటిని హోల్డ్ చేయగలం అనమాట. ఆ చెట్లు లేకపోవడం వల్ల కొండపై నుంచి ఆ వెస్ట్రన్ ఘాట్స్ పెద్ద పెద్ద కొండలపై నుంచి స్లోప్ డిస్టర్బ్ అవడం వల్ల విపరీతంగా మట్టి చర్యలు కింద పడుతున్నాయి. అరేబియన్ సీలో కూడా లో ప్రెషర్ ఫామ్ అవడం వల్ల కూడా ఈ వర్షాలు ఒక కారణం అవుతున్నాయి. ఇండియా మెటలాజికల్ డిపార్ట్మెంట్ వాళ్ళ కథనం ప్రకారం ఆరెంజ్ అలర్ట్ ఈ ప్రాంతంలో ఇచ్చారు. ఇంకా అక్కడ వర్షాలు పడుతున్నాయి. రేపటి వరకు కూడా వర్షాలు పడే అవకాశం కనిపిస్తుంది అనమాట. చెట్లు నరికేయటం వల్ల, అదేవిధంగా సాయిల్లో విపరీతమైన వాటర్ సోక్ అవటం వల్ల, విపరీతమైన వర్షాలు రావడం వల్ల, స్లోప్ చాలా అంటే ఆ కొండ ప్రాంతాలు చాలా స్టీప్గా ఉండటం వల్ల, దాంతోపాటు అక్కడ హ్యూమన్ యాక్టివిటీస్ ఏదైతే కన్స్ట్రక్షన్ యాక్టివిటీస్, మైనింగ్ యాక్టివిటీస్ ఇవన్నీ ఉంటాయో దానివల్ల అక్కడ స్టెబిలిటీ దెబ్బతింటం వల్ల, ల్యాండ్ యూజ్ ప్యాటర్న్స్ అక్కడ టూరిజం కావచ్చు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ కావచ్చు, వీటి కోసం కొండల్ని పిండి కొట్టడం ఇవన్నీ చేయటం వల్ల కూడా విపరీతంగా వెస్ట్రన్ ఘాట్స్లో మార్పులు వస్తున్నాయి అంట.